అందరికీ నమస్తే అండి. టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్నాయి. పొత్తు కన్ఫర్మ్ అయింది. సీట్ల పంపిణీ కూడా దాదాపుగా జరిగిపోయింది. ఈరోజు రేపట్లో సీట్ల ప్రకటన కూడా అయిపోద్ది. రేపు బహిరంగ సభ కూడా చిలకలూరుపేటలో పెడుతున్నారు. మూడు పార్టీల వాళ్ళు కలిపి ఒక భారీ బహిరంగ సభ కూడా పెడుతున్నారు లక్షలాది మందితో. అయితే ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది. ఇండియా టుడే అనే జాతీయ మీడియా సంస్థకు అమిత్ షా గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా దానిలో భాగంగా అక్కడ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే, నరేంద్ర మోదీ గారిని 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు టెర్రరిస్ట్తో పోల్చారు, బీజేపీతో విభేదించి ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళిపోయారు, బీజేపీని నానా విమర్శలు చేశారు, మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో అని అడిగితే, అమిత్ షా గారు 2019 ఎన్నికలకు ముందు మేమేమి ఆయన్ని వెళ్ళిపోమని చెప్పలేదు, ఆయనే ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళారు, ఇప్పుడు ఆయనే ఎన్డీఏలోకి వస్తామన్నారు, సో ఆయన టెర్రరిస్ట్ అనే కామెంట్స్ చేశారు, అవి చేశారు, ఇవి చేశారు అనేది నా దృష్టికి రాలేదు, నేనైతే పట్టించుకోలేదు, నేనైతే వినలేదు. ఆయన ఇప్పుడు ఎన్డీఏలోకి వస్తానన్నారు, మేము స్వాగతించాము, గతంలో ఆయనే వెళ్ళిపోయారు అని కామెంట్స్ చేశారు. ఇందులో నాకైతే ఏమీ తప్పు కనిపించలే. అమిత్ షా గారు చేసిన కామెంట్స్లో నాకైతే ఏమీ తప్పు కనిపించలే. ఆయన వెళ్ళిపోయానన్నారు, ఆయనే వస్తానన్నారు, కాబట్టి మేము చేర్చుకున్నాము అన్నారు. అంటే ఇక్కడ బీజేపీకి అవసరమా, టీడీపీకి అవసరమా పొత్తు? బీజేపీకి ఎన్డీఏకి దూరమైన పక్షాలన్నింటినీ దగ్గర చేసుకోవాలి అనే ఒక వ్యూహం ఉంది. వాళ్ళు 400 మార్కు చేరుకోవాలి, ఎన్డీఏ 400 సీట్లు రావాలి, 400 సీట్లు రావాలంటే దూరమైన పార్టీలన్నింటినీ దగ్గర చేసుకోవాలి అనే వ్యూహంలో భాగంగా వాళ్ళు పాత పార్టీలన్నింటికీ కబురు పెట్టారు. సో చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ అవసరం ఉంది. ఇక్కడ బీజేపీతో పొత్తు లేకపోతే పోల్ మేనేజ్మెంట్ కష్టం, సిస్టమ్ కష్టం, కార్పొరేట్ ఫండ్ కష్టం, ఈ బాండ్లు అవి ఇవి చూసాం కదా, అటువంటి భాగోతాలన్నీ కష్టమవుతాయి. సో అధికారులు ఎవరు కూడా మాట వినరు, పోలీసులు ఎవరు మాట వినరు, సిస్టమ్ అంతా కూడా వైసీపీ చేతుల్లోకి వెళ్ళిపోయి వైసీపీని ఎదుర్కోవడం కష్టం. సో ఓట్లు సీట్లు సంగతి పక్కన పెడితే, బీజేపీకి ఉన్న బలం సంగతి పక్కన పెడితే, వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తుకు ఒప్పుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే బీజేపీ అనే శక్తితో మనం స్నేహం చేయాల్సిందే, ఫస్ట్ శత్రువు మనకు జగన్మోహన్ రెడ్డి గారు అని చంద్రబాబు గారు భావించారు. అందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అంటే ఇక్కడ వీళ్ళ అవసరము ఉంది, వాళ్ళ అవసరము ఉంది. బీజేపీకి చంద్రబాబు గారితో అవసరం పడింది, చంద్రబాబు గారికి బీజేపీతో అవసరం పడింది. ఇక్కడ ఇద్దరూ కూడా ఒకరినొకరు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి స్వార్థంతో కూడిన ఫ్రెండ్షిప్ చేశారు. సో అమిత్ షా గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా వైరల్ చేస్తుంది. ఇదిగో అమిత్ షా ఇలా అన్నాడు అంటే చంద్రబాబు బీజేపీ వాళ్ళ కాళ్ళు మొక్కాడు, అమిత్ షా గారికి ఇష్టం లేదు, బీజేపీ పెద్దలకు ఇష్టం లేదు చంద్రబాబుతో పొత్తు. నిజంగా ఇష్టం లేకపోతే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఎన్డీఏలోకి చేర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడిగేవాళ్ళుగా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రేమ ఉంటే అమిత్ షా గారితో మాట్లాడి ఎన్డీఏలోకి వెళ్ళిపోవచ్చుగా. సో అంటే ఇక్కడ చులకన చేయాలి, చంద్రబాబు గారిని చులకన చేయాలి కాబట్టి అమిత్ షా గారు ఇలా అన్నారు. అమిత్ షా గారు అన్న కామెంట్స్ ఇవి. యాక్చువల్లీ ఆయన అన్న కామెంట్స్ వేరు, చెప్పిన కామెంట్స్ వేరు, వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్న కామెంట్స్ వేరు. ఆయన ఏమన్నాడంటే నరేంద్ర మోదీని టెర్రరిస్ట్తో పోల్చాడా, అలా అన్నాడా, ఇలా అన్నాడా అనేది నా దృష్టికి రాలేదు, నేనైతే వినలేదు. కానీ ఆయన గతంలో వెళ్ళిపోయాడు, ఆయనే వెళ్ళిపోయాడు ఎన్డీఏ నుంచి, ఇప్పుడు ఆయనే వస్తానన్నాడు కాబట్టి మేము తీసుకున్నామని చెప్పాడు. సో చాలా స్పష్టంగా అమిత్ షా గారు చాలా క్లారిటీగా ఉన్నారు, చాలా క్లారిటీగానే చెప్పారు, అందులో ఎటువంటి తేడా అయితే లేదు. థ్యాంక్ యూ.